జై హింద్, ఆల్ ఆఫ్ యూ. అగ్నివీర్ ట్రైనింగ్లో ఫస్ట్ రోజు ఎలా ఉంటుంది, ఫుల్ రియాలిటీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అసలు అగ్నివీర్కి సెలెక్ట్ అయిన తర్వాత, అగ్నివీర్ అని కాదు, ఏ పారామిలిటరీస్లో సెలెక్ట్ అయినా కానీ నా ఫస్ట్ రోజు ఎట్లా గడుస్తుంది అని చెప్పి చాలామందికి పెద్ద డౌట్ ఉంటుంది. ఆ డౌట్ను క్లియర్ చేస్తా. అసలు మీరు అనుకుంటారు ట్రైనింగ్లో ఫస్ట్ రోజే పనిష్మెంట్ స్టార్ట్ అవుతుందా, ఫస్ట్ రోజే రన్నింగ్, ఫస్ట్ రోజే అన్ని క్లాసెస్ ఉంటాయా, ఇవన్నీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరిన్ని ఆర్మీ అప్డేట్స్ మీకు త్వరగా అందడం కోసం. నెక్స్ట్ వచ్చేసి, అసలు మీరు ఆర్మీకి సెలెక్ట్ అయ్యి ఓకే, తర్వాత సెంటర్కి పోవాలి. ఓకే, సెంటర్ పోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ మీరు సెంటర్ పోగానే మీకు రిపోర్టింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో మీకు డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ సెంటర్లో మీరు తీసుకెళ్ళిన మీ అలాట్మెంట్ లెటర్స్, డాక్యుమెంట్స్ అన్నీ క్లారిటీగా చెక్ చేస్తారు. చెక్ చేయగానే మీకు ఒక హవల్దారైనా జేసీఓనైనా డీటెయిల్ చేస్తారు. ఎందుకంటే మీకు ఆ ఏరియా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం. సో వాళ్ళు ఆ వెరిఫికేషన్ అయిపోగానే మీరు ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏంటిదంటే, స్లోగా మీ సివిలియన్ లైఫ్ అనేది డౌన్ అయిపోయి మీ ఆర్మీ లైఫ్ అనేది ఇంప్రూవ్ కావడం జరుగుతుంది, గ్రోత్ కావడం జరుగుతుంది. సరే, అది అయిపోయింది, డాక్యుమెంటేషన్ అయిపోయిన తర్వాత మీకు హెయిర్ కట్ అని యూనిఫామ్ అనేది రెండు మస్ట్ అండ్ షూట్ అదే రోజు చేస్తారు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఇన్ని ఎంటికలు పెంచుకొని హీరోలాగా పోతావు కదా, పోగానే హీరో కాకుండా అక్కడ నార్మల్ ఒక సోల్జర్ లైఫ్ లీడ్ చేయాలి. కాబట్టి నీ హెయిర్ కట్ అనేది మస్ట్ అండ్ షూట్గా వాళ్ళు అదే రోజు చేయించడం జరుగుతుంది. ఆ హెయిర్ కట్ కూడా ఇది మొత్తం సైడ్ మొత్తం జీరో ఉంటుంది. అసలు ఇంతకుముందు ఉన్న నువ్వు ఆ హెయిర్ కట్ చేసుకున్న తర్వాత ఉన్న నువ్వు టోటల్గా చేంజెస్ అనేది 100% వస్తాయి చేంజెస్. తర్వాత వచ్చేసి హెయిర్ కట్ అయిపోయిన తర్వాత మీకు యూనిఫామ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. యూనిఫామ్తో పాటు యూనిఫామ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెము, అంటే బెల్ట్, క్యాప్, బెడ్షీట్స్, మీకు డైలీ రొటీన్ లైఫ్కి సంబంధించినవి అన్ని కిట్స్ ఉంటాయి కదా, బ్యాగ్ కిట్స్, చిన్నది పెద్దది ఏంటిది, స్కేల్ వీల్ అవన్నీ మీకు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటి తెలుసు, ఇక్కడ ప్రౌడ్ మూమెంట్. ఫస్ట్ టైం మీరు యూనిఫామ్ వేసుకుంటారు కాబట్టి మీకు లోపల ఇట్లా ప్రౌడ్గా ఫీల్ కావాల్సిన టైం వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు కష్టపడ్డది కదా యూనిఫామ్ కోసమే కదా. సో ఆ యూనిఫామ్ని వేసుకున్న తర్వాత మీరు దాన్ని ఫీల్ అవుతారు. ఒకసారి మీ కష్టంలో జరిగినాయని ఇట్లా మైండ్లో రివైల్ అవుతూ ఉంటాయి. నేను అక్కడ పోయినట్లయింది, ఇట్లయింది, వాడు ఆ మాట అన్నాడు, వీడి ఆ మాట అన్నాడు. సరే, నెక్స్ట్ వచ్చేసి, సరే యూనిఫామ్ తీసుకున్నారు, హెయిర్ కట్ అయిపోయింది. తర్వాత బ్యారెక్ లైన్ మీరు మీరు ఉండే రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్ ఎక్కడ ఉంటుంది ఏం కథ నాకు చూపిస్తారు. మీరు ఆ రూమ్లోకి ఎంట్రీ కాగానే మీకు ఒక ఏంటిది అబ్జర్వ్ చేస్తారు. అదేంటిదంటే, అక్కడ ఉన్న ప్రతి ఒక్క బెడ్షీట్, ప్రతి ఒక్క ఐటెం సిస్టమేటిక్గా పెట్టి ఉంటుంది. మీ డిసిప్లిన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకో ముచ్చట ఏంటంటే, ఆ బ్యారెక్ ఆ రూమ్లో నీతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరు, ఇండియా నుంచి ప్రతి ఒక్క స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ నువ్వు కలుస్తావు ఫస్ట్ టైం. కలవంగానే నీ లోపల ఫీల్ ఎట్లుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాడు ఒక మాట అంటాడు, నువ్వు వాడన్న మాట నీ లాంగ్వేజ్లో వేరే అర్థం ఉంటుంది. ఫన్నీగా ఉండొచ్చు, ఇంకెట్లా ఉండొచ్చు. సో నేనైతే ఫస్ట్ టైం ఫీల్ అయినప్పుడు వాడన్న మాటకు నా లాంగ్వేజ్లో ఉన్న మాటకు కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నేను కాసేపు నవ్వినందుకు కూడా పనిష్మెంట్ ఇచ్చిండు వాడు నాకు, వేస్ట్ కాదు. తర్వాత సరే, బ్యారెక్ లైన్లో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఆ బ్యారెక్ లైన్ క్లీన్ చేయడం, అందరితో కలిసి ఉండడం వల్ల టీం వర్క్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రూల్స్ అండ్ డిసిప్లిన్ అనేది స్టార్ట్. అసలు ఇక్కడ ట్రైనింగ్ మొదలవుతుంది. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏ టైంకు ఏ షెడ్యూల్ ప్రిపేర్ చేసి ఉన్నది, సీనియర్కి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇంకా లేట్ అయితే పనిష్మెంట్స్ ఏమేమి ఉంటాయి అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడనే. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆర్మీలో డిసిప్లిన్ అనేది ఫస్ట్ ప్రియారిటీ. ఏం చేసినా నువ్వు లేచినప్పటి నుంచి నీ రూమ్ నుంచే ఆ డిసిప్లిన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్, ఫస్ట్ టైం డ్రిల్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది అంటే, నీకు ఆ రోజే కొంచెం డ్రిల్కి సంబంధించిన బేసిక్స్ థింగ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. వాటిలో ఏంటి అంటే అటెన్షన్, స్టాండర్డీస్, ఇంకా దాన్ని ఏమంటారు, దైనేముడు, బాయముడు, వాటికి సంబంధించిన బేసిక్ డ్రిల్కి సంబంధించినవి నీకు నేర్పడం జరుగుతుంది. ఎందుకంటే అవి లేకపోతే నువ్వు ఏ మూమెంట్ చేయలేవు కాబట్టి ఆర్మీలో. ఇంకోటి ఏంటంటే, మొదటి రోజే ఆ డ్రిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఎవ్వరు చేయలేరు, ఒక ఎన్సీసీ క్యాండిడేట్స్ తప్పించి. ఎందుకంటే వాళ్ళకి ఎన్సీసీలో అది ఉంటుంది కాబట్టి. సో అందరు బిగినరీసే, అక్కడ ఎవడు పర్ఫెక్ట్ కాదు కాబట్టి నేర్చుకోవడానికి టైం పడుతుంది. ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. నాకు డ్రిల్ ఏం రావట్లేదు, వాడు అట్లా చెయ్యి ఊపుతుండు, ఇట్లా కాలు ఊపుతుండు, అది అంతా నేర్పించడానికి కదా అక్కడ ఉన్నోళ్ళు. ఖచ్చితంగా నేర్పిస్తే నువ్వు కూడా పర్ఫెక్ట్ అవుతావు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి, డ్రిల్ అయితే కొంచెం బేసిక్ నేర్చుకుంటావు. తర్వాత మెంటల్ ప్రెషర్ రియాలిటీ. ఇక్కడ అసలు మెంటల్ ప్రెషర్ ఎట్లా స్టార్ట్ అవుతుంది,
నీకు నువ్వు ఆ ట్రైనింగ్కి ఆ ఫస్ట్ రోజులోనే నీకు ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు కదా, అక్కడ నీకు ఉండే టీచర్స్ ఇన్స్ట్రక్టర్స్ ఏం చేస్తారంటే నీకు కొంచెం ర్యాష్గా మాట్లాడతారు, ర్యాష్గా బిహేవ్ చేస్తారు. ఎందుకంటే నిన్ను ఒక పర్ఫెక్ట్ సోల్జర్ని చేయాలంటే వాళ్ళు ర్యాష్గా మాట్లాడడం తప్పదు. ఎందుకంటే నీకు అంత పనిష్మెంట్ ఇచ్చి అంత ర్యాష్గా ఉంటేనే రేపు వార్లైక్ సిచ్యువేషన్లో నువ్వు అంత పర్ఫెక్ట్గా ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయగలుగుతావు. సో నీకు మిలిటరీ మైండ్ సెట్ అనేది ఇన్స్ట్రక్టర్ తోటే బిల్డ్ కావడం జరుగుతుంది. సో వాడు అట్లా అంటాడు అసలు ఏంది అని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీకు ఆ లైఫ్ అనేది స్లోగా అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రీమెడికల్ అనేది ఒకసారి మెడికల్ కూడా మీ ట్రైనింగ్ సెంటర్ పోయిన తర్వాత ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే నీకు ఆర్మీ సెలక్షన్లో ఒకసారి మెడికల్ అయిపోయిన తర్వాత ఆ మెడికల్ అయిపోయి మళ్ళీ నువ్వు సారీ ట్రైనింగ్ సెంటర్లో రిపోర్ట్ చేయడం ఈ మధ్యలో నీకేమైనా మెడికల్ ఇంజూరీస్ అయినాయా కాలేదా, అక్కడ వాళ్ళు మెడికల్ చేసిన వాళ్ళు పర్ఫెక్ట్గా చేసిలా చేయలేదా అని చెప్పి ఇక్కడ మెడికల్ అనేది ఒకసారి చేయడం జరుగుతుంది. ఈ మెడికల్లో రిజెక్ట్ అయినా కానీ నువ్వు ఇంటికి పోవాల్సిందే. జాగ్రత్త బ్రో, ఇది మెయిన్ పాయింట్ ఫర్ యువర్ ఫ్యూచర్ లైఫ్, సరేనా. నెక్స్ట్ దీని తర్వాత నైట్ రొటీన్. ఇక నువ్వు ఆ మెస్సుకు పోతావు, ఆ ఫుడ్ చూడంగానే నీకు అక్కడ అన్నీ అవపడతాయి. ఇక్కడ నువ్వు రోజుకి ఒకటే కూర ఒకటే అన్నం తింటావు, అక్కడికి పోగానే నీకు 2-3 ఏంటి కర్రీస్ ఉంటాయి, చపాతీ ఉంటుంది, రైస్ ఉంటుంది, పెరుగు ఉంటుంది, ఇంకా స్వీట్ కూడా ఉంటుంది. సో అవన్నీ చూడంగానే నీకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది, పెద్ద హోటల్లో చేసినంత ఫీలింగ్ ఉంటుంది. అక్కడ ఆ మెస్లో కూడా కూర్చోవడానికి ఆ టేబుల్స్ కానీ చైర్స్ కానీ అక్కడ టీవీ ఇట్లా సౌండ్ సిస్టమ్ కానీ ఒక హోటల్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. తర్వాత ఆ రోజు అప్పటి వరకు అయిపోయింది కదా, తర్వాత నైట్ డిన్నర్ చేసిన తర్వాత నీకు రేపటి రోజు కోసం నువ్వేం చేయాలనేది ఈ రోజు నీకు షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపు ఎక్కడెక్కడికి పోవాలి, ఎక్కడెక్కడ ఏమేమి ట్రైనింగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ క్లాస్. మార్నింగ్ 4-5కి లేవాల్సి ఉంటుంది కాబట్టి మీరు కొంచెం త్వరగా పడుకోవాల్సి ఉంటుంది. 9-9:30 లోపే మీకు వచ్చి వాళ్ళు లైట్స్ ఆఫ్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే అగ్నివీర్ ట్రైనింగ్ ఫస్ట్ రోజు అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే అట్లని చెప్పి అంత భయపడాల్సిన ముచ్చటేం కూడా కాదు. కానీ లైఫ్ చేంజింగ్ అనేది ఈ రోజు నుంచి, అంటే మీరు ఫస్ట్ రోజు రిపోర్టింగ్ చేసిన రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రోజే డిసిప్లిన్ అనేది ఆల్మోస్ట్ మీకు బాడీలో మీ స్లాంగ్లో అది అలవాటు అయిపోతుంది. కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. సోల్జర్ లైఫ్ స్టార్ట్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా ఇలాంటి ఆర్మీ అగ్నివీర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్. నా వీడియోని లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా మందికి ఈ వీడియో రీచ్ కావచ్చు. మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్రెండ్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.